ల్యాండ్ ఎక్కడ కొనుక్కోవాలి, ఏ ఏరియాలో కొనుక్కోవాలి. సో ఇప్పుడు గ్రోత్ కారిడార్లో కొనుక్కోవాలి. అంటే RRRకి ఓఆర్ఆర్కి మధ్యలో రౌండ్ ది సర్కిల్ ఎక్కడైనా కొనుక్కోవచ్చు. అటు చౌటుప్పల్ కావచ్చు, ఇటు సంగారెడ్డి కావచ్చు, అటు షాద్నగర్ కావచ్చు, ఇటు నవాపేట కావచ్చు, ఇటు కోంపల్లి కావచ్చు. ప్రతి ఏరియాలో కూడా మీకు అప్రిషియేషన్ ఉంటుంది. అయితే కొనుక్కునేడు టైటిల్ క్లియర్ ప్రాపర్టీ, గుడ్ బిల్డర్, గుడ్ లొకేషన్, గుడ్ డెవలప్మెంట్స్. అండ్ అప్రిషియేషన్ ఎంత వస్తుంది? ఏ డెవలప్మెంట్ రాదు, అప్రిషియేషన్ రాదు మీకు. సో ఇప్పుడు మీరు షాద్నగర్ టు బాలానగర్ మంచి ఎంత 25,000 15 to 25,000 పర్ యార్డ్ ఉంది. పాయింట్ చెప్పాలంది అంటే మార్వాడీస్, గుజరాత్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటారంటే ఎక్కడైతే పవర్ లేదో, ఎక్కడైతే డ్రైనేజ్ లేదో, ఎక్కడైతే రోడ్లు అక్కడ చూపించండి అంటారు. మనకు అర్థం కాదు ఎందుకు అక్కడ ఏమి లేవంటే తక్కువ కొనేస్తారు. తక్కువ కొనేసి ఒక 10-20 years హోల్డ్ చేసి దాన్ని ఎక్కువ అమ్ముతారు. సో ప్రాఫిట్ మేకింగ్ అంటే వాళ్ళకి బిజినెస్ సెంటిమెంట్ మన దగ్గర లేదు. మనం పుట్టిన తర్వాత బిజినెస్ నేర్చుకుంటాం, వాళ్ళు పుట్టకముందే బ్లడ్లోనే బిజినెస్ ఉంటుంది, వాళ్ళకి మనకి తేడా. సో ఇవి పెట్టుకుంటే రియల్ ఎస్టేట్ అనేది ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ పెట్టి ఇవాళ పెట్టి రేపు కావాలంటే కాదండి. చాలా వరకు చూసుకుంటే ప్రైసింగ్ హై అయిపోతుంది. అంటే లాస్ట్ 10 years పెరిగేంత అంత ముందు పెరగలేదు ఎప్పుడు కూడా. సో ఓవరాల్గా చూసుకుంటే ఏముందంటే రియల్ ఎస్టేట్లో మీరు ప్లాట్లో పెట్టుకున్నా, ఫ్లాట్లో పెట్టుకున్నా వెళ్ళాలి కూడా అప్రిషియేషన్ అవుతుంది. అయితే అప్రిషియేషన్ రేట్లో తేడా ఉంటుంది. కొన్ని 5 years డబుల్ అవుతాయి, కొన్ని 10 years డబుల్ అవుతాయి, కొన్ని 15 years డబుల్ అవుతాయి. మూడు కరెక్టే. మన పర్పస్ ఉండాలి అనుకుంటే టైం వెయిట్ చేయాలి. ఎందుకంటే ఫ్లాట్కి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి, మెయింటెనెన్స్ అన్నీ ఉంటాయి. ప్రతిదానికి గవర్నమెంట్కి ట్యాక్సేషన్ ఉంది. ఇప్పుడు లేటెస్ట్ రేట్లు పెంచుతున్నారు, హెచ్ఎండిఏ పరిధి పెంచారు. సో హెచ్ఎండిఏ పరిధి పెంచితే రెవెన్యూ పెరుగుతుంది గవర్నమెంట్కి. సో డిటిసిపి ఏరియాని హెచ్ఎండిఏ కింద కన్వర్ట్ చేశారు. అంటే ఎంత ల్యాండ్ పెరిగింది? అప్ టు RRR 5 kilometers దాటినంత వరకు కూడా ఇది హెచ్ఎండిఏ ఏరియా కింద ఉంది. అంటే రేట్ అప్పుడు ఇప్పుడు డిటిసిపి రేట్లో కొనుక్కుంటాం, లేకపోతే హెచ్ఎండిఏ రేట్లో అమ్మవచ్చు. అంత పాసిబిలిటీ ఉంది. సో ఓవరాల్గా మీరు ఎందులో కొనుక్కోవాలని క్లారిటీ కావాలనుకుంటే మీరు చెప్పొచ్చు. ప్లాట్లో కావాలి, విల్లాలో కావాలి, ఫ్లాట్లో కావాలి, మూడు మంచివే. బట్ డిపెండ్స్ అపాన్ హోల్డింగ్ టైం, మనీ కెపాసిటీ, ఎలిజిబిలిటీ. దీన్ని బట్టి మేము డీటెయిల్గా చెప్తాం.